Hello. Hello. Hi, I'm Vikram Raj. Can I speak to Purnima? ఇదరే పూర్ణిమ నయ్యే వాళ్ళు ఇల్లు అమ్మేసి వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయారు. మరి అలా అయితే ఫోన్ అయ్యో ఫోన్ కూడా పర్చేజ్ చేసి వెళ్ళారు సార్. మరి ఇంకా వేరే ఏదైనా నంబర్? అరే ఇక్కడ ఫంక్షన్ జరుగుతోంది, అనవసరంగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు, ఫోన్ పెట్టే. ఏ వెంకీ, ఎవరయ్యా ఫోన్ లో? రాంగ్ నెంబర్ సార్. ఎవరో బామ్మ చనిపోయిందట, కార్యక్రమం చేయడానికి పురోహితుని పంపని మనకు ఫోన్ చేశారు. అలాగా, సరే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఏ నందు, ఆంటీ నీకు ఇష్టమైన జామున్ చేశారా? అయ్యయ్యో చేశారా? విక్రమ్, అతనేంటి నిన్ను నందు అని పిలుస్తున్నాడు? అదేంటి, చిన్న వయసులో నేను నందు అనే కార్టూన్ ని ఎక్కువ చూసేవాడినంట. దానివల్ల అమ్మ నాన్న అప్పుడప్పుడు నందు అని పిలుస్తుంటారు, ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు పిలుస్తుంటారు. పేరేం లేదు, అంతే అండి. ఈ పేరే బాగుంది, ఇక మీదట నేను కూడా నందు అని పిలుస్తాను. అయితే ఈయన మీకు ఫ్రెండ్ ఏంటి? అయ్యో అది నేను నా ఎంప్లాయీస్ అందరినీ ఫ్రెండ్స్ లాగే ట్రీట్ చేస్తానా, అందుకే వాళ్ళు అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంటారు. కానీ పోరారాని క్యాషువల్ గా మాట్లాడుతున్నారు. అదేంటంటే అదా పూర్ణి, జాగా వీడికి నేను ఎక్కువ జాగిచ్చేసాను కదా మిస్టర్ వెంకీ. సార్ ఇకపైన అలా పిలవండి సార్, ప్రామిస్. మెహందీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. సరేనా, వస్తాను. నేను ఇంకొక డిజైన్ అయినా. ఓకే. పోరా ప్లీజ్ తీరో. నేను తీను. హలో, మీరెవరు? పిఏనా? పిఏ. మీ పిఏ లైన్ లో ఉన్నారు. ఇంకో పియన్నా? అవునండి. ట్రై చేయి. హలో హలో విక్రమ్ సార్. బంగారం ఎలాగున్నావు? ఓ నా హైదరాబాద్ హైదరాబాద్ పియంట. చెప్పండి చెప్పండి. ఏంటి బంగారం, అమ్మాయి దొరికిన సంతోషంలో ఈ రామును మర్చిపోయావా? అలా ఏం లేదు. చెప్పండి విక్రమ్ గారు, ఎలా నడుస్తుందండి మీ ఇద్దరి లవ్ స్టోరీ? సూపర్ సూపర్. నేనెప్పుడు రావాలో? అదొక్కటే బాకీ. ఇప్పుడు మీరు దయచేసి ఫోన్ పెట్టేస్తే మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. హలో రే రే, హలో, బోర్డ్ మీటింగ్ లో డిస్కస్ చేసుకుందాం అంటున్నాను కదా. బాయ్ బాయ్. ఎవరమ్మా ఫోన్ లో? మన హైదరాబాద్ పిఏ రాము ఉన్నారు కదా. ఓకే. అయ్యో ఏం టెన్షన్ రా రే. ముందు ఈ ఫోన్ తీసుకెళ్లి బయటపడేయాలి. అమ్మా దేవుడా, కుదరదురా, నా వల్ల కుదరదు. ఏంట్రా ఇదంతా? అబద్ధానికి ఇంకొక అబద్ధం, దానికి ఇంకొక అబద్ధం. ఇది జీవితరా, సినిమా కాదు. దేవుడా, నేను కాలేజీలో ఉన్నప్పుడు మీ ఇంట్లో తిన్నాను కదా, ఆ రుణానికే రా ఇదంతా. ఇకపైన నా వల్ల కాదు. నేనింటికి వెళ్ళిపోతాను రా. దీని వల్ల షుగరు, బీపీ అన్ని రోగాలు వచ్చేస్తాయి. నేను వినను మావా. ఆ విక్రమ్ గాడు ఫోన్లు చేస్తున్నాడు. ఏ టైంలో ఇక్కడికి వస్తాడో తెలీదు. నాకు పొద్దున్నుంచి కన్ను ఆడుతూనే ఉంది. మనం వేస్తున్న నాటకాలు వీళ్ళకి తెలియాలి. ఏ సెక్షన్ లో ఏ కేసు పెట్టి ఎన్ని సంవత్సరాలు జైల్లో పెడతారో మనకే తెలీదు. వైజాగ్ గురించి నీకు అసలు ఏమైనా తెలుసా? పోలీసులకు చిక్కామో జైల్లో తోస్తారు, ప్రజల దగ్గర దొరికామో సముద్రంలో తోస్తారు. ఇదంతా నాకు అవసరమారా? మన నాటకం వాళ్ళకి తెలియడానికి ముందే మెయిన్ డోర్ నుంచి నువ్వు వెళ్ళిపో, బ్యాక్ డోర్ నుంచి నేను వెళ్ళిపోతా. నన్ను వదిలేరా స్వామి, నేను బయలుదేరతాను. అది సారీ డాడ్.
కాస్త బిజీ అయిపోయాను, అందువల్ల కాల్ సరేలే, చేయలేకపోయాను. ఎప్పటికైనా మాకు ఫోన్ చేయాలి అనిపించింది నీకు. ఎప్పుడు నీకు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అనే వస్తుందిరా. ఇంటికి ఫోన్ చేస్తే మీ మామగారు ఆయన బిజీ, ఆయన పూర్ణిమతో షాపింగ్ కి వెళ్ళారు, పూర్ణిమతో బీచ్ కి వెళ్ళారు, పూర్ణిమతో గుడికి వెళ్ళారు. అది వదిలే, ఎప్పుడైనా నువ్వు అమ్మా నాన్నలతో కలిసి గుడికి వచ్చావట్రా? ఏంట్రా విక్రమ్, నీ పనంతా ముగిసిన వెంటనే నువ్వు మాకు ఫోన్ చేయి, మేము స్ట్రైట్ గా అక్కడికి వచ్చేస్తాం, నిశ్చితార్థం ముగించేద్దాం అంతే. సరే సరే, త్వరగా ఫోన్ చేయి, నీ ఫోన్ కోసమే వెయిటింగ్. పూర్ణి, అందరూ గుడికి వెళ్ళారు. ఓ, వెయిట్ చేయండి, కాఫీ చేసి తీసుకొస్తాను. సరే పూర్ణి. పూర్ణి, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి. అది పూర్ణి, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నాకు నువ్వంటే చాలా ప్రాణం పూర్ణి. అదే ఎలా నేను చెప్పాలి? కూడా. I love you. I really love you. కంగ్రాచులేషన్స్ మై సన్. ఎంతో సంతోషంగా ఉందిరా. నువ్వు చెప్పిన ఈ న్యూస్ కోసం పార్టీ పెట్టాలిరా. సరే పర్వాలేదు. సరే చెప్పు, ఎప్పుడు వస్తున్నావు? ఎప్పుడు నువ్వు నా కోడల్ని చూపిస్తున్నావు? అంతే కదా, చూస్తూనే ఉండు, త్వరలోనే నేను తీసుకొస్తాను. అరే రే, నువ్వు విక్రమ్ కాదు నందు అనే విషయం చెప్పేశావా? అదా, అది చెప్పడానికే నేను ఇప్పుడు వెళ్తున్నాను రాము, నువ్వు చూస్తూనే ఉండు. తనకి నిజం చెప్పి ఇంకో 1 అవర్ లో నీకు సూపర్ న్యూస్ ఇస్తాను. ఎవరు నువ్వు? పూర్ణి, నిజం చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు విక్రమ్ అని చెప్పి ఎందుకని ఇక్కడికి వచ్చావు? పూర్ణి, నేను ఇప్పుడు దాని గురించి చెప్పడానికి వచ్చాను. దయచేసి నేను చెప్పేది విను. షట్ అప్, మాట్లాడకు. ఛీ, విక్రమ్ అనే అబద్ధం చెప్పి ఈ ఇంట్లోకి రావడం మాత్రమే కాక ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి, నా మనసుకి ఎందుకు ఇంత ద్రోహం చేశావు? ఎవరు నువ్వు? రేయ్, ఎందుకు వచ్చావురా? నా ఆస్తి మీద ఆశతో మా అమ్మాయిని మోసం చేసి అన్ని కాజేయాలనుకుంటున్నావా? ఇంకా ఒక్క నిమిషం ఇక్కడున్నావు అనుకో. లేదంకల్, జరిగిన నిజాన్ని మీతో చెప్పడానికే అంకుల్ ఇప్పుడు వచ్చాను. నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మ్యాచ్ లో మన కాలేజ్ యొక్క స్టార్ ప్లేయర్ విక్రమ్ యొక్క టీం కి నంది యొక్క టీం హిట్ అండ్ రన్ కి పోటీ జరగబోతుంది. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్, షేక్ హ్యాండ్స్. ఇప్పుడు పోటీ మొదలవబోతుంది. Yo, get that yo, we are at you know. Wake up, give some pro. A wife that's wrong. We show you how to get them. I'm sure we type on this damn.